అంటే మన ఇళ్ళల్లో అంటే పేరెంట్స్ ఏదన్నా పని చెప్పినప్పుడు సో మర్చిపోతాం. అంటే నీకు మతిమరుపు ఎక్కువైందిరా అని చెప్పేసి అంటా ఉంటారు. సో అదెందుకు వస్తది అసలు? సో అది నిజంగానే మతిమరుపు ఎక్కువైపోయింది అన్నట్టే అండి అది. ఓకే. ఎందుకంటే డిమెన్షియా అంటే మతిమరుపు అండి తెలుగులో. ఓకే. బట్ ఒక కామన్ స్లాంగ్లో మనము మన ఇంట్లో వాళ్ళు అలా తిడుతూ ఉంటారు. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే దాంట్లో మనము ఫోకస్ చేయట్లేదు అంతే. మీకు ఓల్డ్ ఏజ్లో వచ్చేది యాక్చువల్గా మతిమరుపు ఆర్ డిమెన్షియా. ఓకే. అది నిజంగానే ఫిజికల్గానే బ్రెయిన్లో కొన్ని చేంజెస్ వచ్చి స్ట్రక్చరల్గా చేంజెస్ వచ్చి ఆ ఇబ్బంది వస్తుంది. చిన్న వయసులో మనకు ఒక పని చెప్పారు, అది మర్చిపోయాం, మనం చేస్తాం. అది జస్ట్ బికాస్ మనం ఫోకస్ చేయట్లేదు అంతే, దానికి ఇంకో రీజన్ లేదు. మన బ్రెయిన్ అనేది ఎప్పుడైనా కానీ ఒక ఫోకస్ అని చేస్తానికి చాలా ట్రై చేస్తుంది. కానీ మనం దాన్ని కొంచెంసేపు ఇది ఆలోచించుకుంటా ఉంటే ఆటోమేటికలీ మనం మర్చిపోతాం. ఎందుకంటే అందరూ గుర్తించాల్సింది ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ కోసం తయారు చేసి పడింది కాదు. ఓకే. రైట్. చాలా వరకు ఏమనుకుంటారు, నేను 2 పనులు ఒకటేసారి చేయగలుగుతున్నాను కాబట్టి నేను పెద్ద జీనియస్ అనుకుంటారు. అది చాలా రాంగ్. బ్రెయిన్ మనం ఫిజికల్గా చూసుకున్నట్టయితే చాలా స్టడీస్ చెప్తున్నాయి, ఇట్ కెనాట్ పర్ఫార్మ్ 2 టాస్క్స్ అట్ వన్ టైం. సో మనం ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. మనం మల్టీ టాస్క్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ర్యాపిడ్గా ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్కి మనం కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఓకే. బ్రెయిన్ కెనాట్ ప్రాసెస్ 2 థాట్స్ అలాంగ్. ఒకటి ఆఫ్ చేసేస్తుంది, ఇంకోటి ఆన్ చేస్తుంది. సో దాన్ని మీరు ఫాస్ట్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటికలీ మీ బ్రెయిన్ అలసిపోతుంది. అలసిపోయినప్పుడు ఏం చేస్తుంది, మర్చిపోతుంది. ఓకే. సో దానివల్ల యూ ఫర్గెట్ థింగ్స్. మీరు ఫోకస్ చేసి దాని గురించి గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్లీ మర్చిపోరు. ఓకే.